ఇది బీసీల ప్రభుత్వం. ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి ఒడ్డే ఓడమ్మ గారు పోరాటం చేశారు. అదే విధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. మళ్ళీ మనకి స్వాతంత్రం బరువు బలిగిన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు అహర్నిశలో ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపితులు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజువల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం ఈ రోజు బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం, వాల్మీకి జయంతి చేశాం, కనకదాస్ జయంతి చేశాం. మళ్ళీ ఈ రోజు అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి సామ్రాజ్యాన్ని ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఒక పక్క ఓపెన్ గారు బ్రిటిషర్లతో పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టి బీసీలకు అంకితం చేసిన చివరి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక్క అవకాశం అని చెప్పి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఒక్క స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేసిన బీసీ సోదరులు ఏదైతే మనం బాబు తరాల భవిష్యత్తు ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన బడుగు బలహీన వర్గాల బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుంటారనే ధైర్యంతో నమ్మకంతో ఏదైతే వేయించి ఈరోజు అధికారంలో తీసుకొచ్చిన మన బడుగు బలహీన వర్గాల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు కూర్చున్నప్పుడు ఎవరో వచ్చే పేరు సార్ మేము ఈసారి మా కమ్యూనిటీ చాలా బాగా పనిచేసింది సార్ అంటారు. నేను కాదన్నా ఓటర్లు సరళమైన బీసీ సోదరులు నడపిచ్చి ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారయ్యా అని మానేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరి ఓటన్న గారు స్వాతంత్ర సమర యోధులు, స్వాతంత్రం కోసం 9,000 మందిని యుద్ధానికి సిద్ధం చేసిన నాయకుడు అంటే మనలో పోరాట శక్తి ఆలోచించే ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ ఓటన్న గారి వారసులైన మా ఓటే సోదరులకు కూడా నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రుణపడి ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మన ఎన్నికల్లో 5 సంవత్సరాలు నా సోదరులు కూడా చాలా బాగా అంటే స్ఫూర్తి ఓటన్న గారి స్ఫూర్తి ఎక్కడ పోతుంది? మనలో ఉన్న బ్లడ్ పోరాటం మన శక్తి, నీతి నిజాయితీ మన హక్కు. కాబట్టి నమ్మకం మన పేరుంటున్న ఓటంటే ఒక నమ్మకం, మాటిస్తే మాట మీద నిలబడే కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా బ్యాంకులు లేకపోతే ఎవరికి బాగా లోన్లు ఇస్తారంటే ఓటర్లు బాగా లోన్లు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి పని చేసైనా వాళ్ళు అప్పు కట్టగలరు, లోన్ కట్టగలరనే నమ్మకం మీరు సాధించాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీరు ఏదైతే ఆశించారో మనమందరం ఈ రాష్ట్రానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే బడుగు బడిగిన వర్గాలు ఈ రాష్ట్రం అభివృద్ధి పట్టులో జరుగుతున్నారో ఆ మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. ఈ 7 నెలల్లోనే నిజంగా మనం అందరం ఏదైతే ఆశించామో ఎన్ని ఇబ్బందులున్నా మనం అభివృద్ధి బాటలో పోతున్నాం. నాకు తెలియదు, నాని గారు ఫోన్ చేశారు, సంతమా రేపు మీరు క్యాబినెట్ లో ఉంటున్నారు అన్నారు. బాగుంటున్నా ఏ పోర్ట్ఫోలియో ఇస్తారో తెలియదు. ఏం సార్ ఏమి ఇస్తారంటే నువ్వు క్యాబినెట్ లో ఉంటున్నావు అన్నారు. సరేలే అనుకున్నా, ఏ శాఖ ఇస్తారో ఏమో నాకు తెలియదు. మరి నాకు నిజంగా భయపడ్డాను కానీ నాకు సంబంధించిన బీసీ వెల్ఫేర్ శాఖ నాకు ఇచ్చినందుకు
అవకాశం కల్పించారు. సోదరులారా, మేము తెలియజేసేది ఒకటే, మనమందరం మన డిపార్ట్మెంట్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక సెక్రటరీ గారు గతంలో కోట భాస్కర్ గారు ఉండేవారు, మన డైరెక్టర్ మల్లికార్జున గారు ఉండేవారు, రాజు గారు అందరూ, ఇప్పుడు కూడా డైరెక్టర్ మల్లికార్జున గారు. నేను చెప్పగానే ఇప్పటికి మనం 4వ జయంతి చేసుకుంటున్నాం. ఇదే కాదు, మన బీసీ వెల్ఫేర్ లో మన బీసీ సోదరులకి ఏ విధంగా మనం న్యాయం చేయగలం అంటే అహర్నిశలో మా డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా పనిచేస్తున్నందుకు మొత్తం రాష్ట్ర తరఫున కూడా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి వారి సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక మంచి ప్రభుత్వం మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీ బడుగు బడిగిన వర్గాల బిడ్డల కోసం తొలి సంతకం 16,387 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ సంతకం పెడితే మన డైరెక్టర్ గారు, మన సెక్రటరీ గారు మేడం అక్కడ ముఖ్యమంత్రి గారు డిఎస్సీ తొలి సంతకం పెట్టారు. మీ తొలి సంతకం కూడా బడుగు బడిగిన వర్గాల బిడ్డల అభ్యున్నతి కోసం, చదువు కోసం మీరు 26 జిల్లాల్లో మనం డిఎస్సీ కోచింగ్ సెంటర్లకు మేము తొలి సంతకం పెట్టాలని మన డిపార్ట్మెంట్ వారు నాతో తొలి సంతకం మెగా డిఎస్సీ 26 జిల్లాల్లోనూ మనం డిఎస్సీ కోచింగ్ సెంటర్లకు మొదలు పెట్టాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దగ్గరలో ఆన్లైన్ డిఎస్సీ కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఈ రోజు బీసీలను గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తిలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 39,700 కోట్ల నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి. అందులో భాగంగానే అనేక ఈ బడ్జెట్ కే మనకు అనేక సదుపాయాలు, అనేక స్వయం ఉపాధి పథకాలు కూడా మనకు అందజేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, క్యాబినెట్, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతున్నారంటే ఆ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దశ దిశ అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నది ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి, వ్యాపార వ్యక్తిని తయారు చేయాలనేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందులో భాగంగానే ఈ రోజు మన బీసీ వెల్ఫేర్ ద్వారా మనం ఆకాశంలో దేవతలు మహిళలు అంత బాగా ఉంటారంట. మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో అర్ధ భాగం కన్నా 8 లక్షల జనాభా కలిగిన మహిళలకు మహిళా పక్షపాతనే చెప్పాలి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈ బడ్జెట్ లోనే మహిళలకు ఎంపవర్మెంట్ ఉండాలి, మహిళా సాధికారత సాధించాలి. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకున్నారో అదే విధంగా మన మహిళా పక్షపాతి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో సగం ఉన్న మహిళలు కూడా ఎంపవర్మెంట్ కావాలి, వాళ్ళకు కూడా స్వయం ఉపాధి పథకాల కింద ఈ బడ్జెట్ లోనే 85,000 మందికి ఉచిత శిక్షణ అంటే ప్రైవేట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇస్తూ వాళ్ళకి 85,000 మందికి ఉచిత కుట్టు మిషన్లు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సమాజంలో ఈరోజు బీసీలకు చరిత్ర ఎదురు లేని విధంగా 39 కోట్లు ఇచ్చాం. మరి అదేవిధంగా 1,700 జనరిక్ మెడికల్ షాప్ అంటే బీఫార్మసీ చదువుకున్న వాళ్ళకి స్వయం ఉపాధి ఎంప్లాయ్మెంట్ కింద మరి 1,700 జనరిక్ మిషన్లు, జనరిక్ మెడికల్ స్టోర్లు కూడా మనం ఇవ్వబోతున్నాం. గొర్రెల పెంపకానికి మనం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా షీప్ ఫారమ్స్, కోల్డ్ ఫారమ్స్ అంటే మన పిల్లలు ఎవరైతే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి మనం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మన ఉపాధి ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారికి లోన్ల సదుపాయం కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఏపీసీడీలో స్వయం ఉపాధి పథకాల కింద 1,977 కోట్ల రూపాయల నిధులు మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇందులో ప్రభుత్వం సబ్సిడీ 1,046,
బ్యాంకు లోన్ ద్వారా 907 లబ్ధిదారులు 1987 మందికి మనం ఉపాధి ఇవ్వబోతున్నాం. మరి అదేవిధంగా ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ కింద సుమారుగా 747.24 కోట్ల రూపాయలతో నిధులతో 40,835 మందికి స్వయం ఉపాధి కింద మనం చూపించబోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంటే 5 లక్షల రూపాయలు మనం ఇస్తాం. అందులో సబ్సిడీ 50%, మరి బ్యాంకు లోన్ 50%. ఎవరైతే మన పిల్లల వ్యాపార రంగంలో దిగాలనుకున్న వారిని ట్రైనింగ్ ఇస్తూ 50% లోన్ ఇస్తూ 50% సబ్సిడీ మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్ర ఉపాధి కింద ఎంపీసీ ఎఫ్టీసీ కింద కూడా లబ్ధిదారులకు 2,227 మందికి 200 కోట్లతో మనము లోన్స్ ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్రం సబ్సిడీ నుంచి 50%, బ్యాంక్ లోను 40%, మరి 10% బెనిఫిషరీస్ కింద కూడా మనం ఇవ్వబోతున్నాం. మినీ డైరీ యూనిట్లు పాల వ్యాపారం చేసుకునే వారికి కూడా మన సబ్సిడీ ఇవ్వబోతున్నాం. మరి అందులో కూడా 50% లోను 50% సబ్సిడీ కూడా ఇవ్వబోతుంది. అందులో కూడా 1,278 మంది లబ్ధిదారులకు మనం అవకాశం కల్పిస్తున్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం. కాబట్టి నేను ఇక్కడున్న నా బడుగు పడిగిన వర్గాల సోదరులకు నేను తెలియజేసేది ఒకటే, దయచేసి మీరు అందరూ వ్యాపారవేత్తలు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీల ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీసీలను గౌరవించే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క స్పీకర్ బీసీ కాదా, 8 క్యాబినెట్లో 8 మంది మంత్రులు బీసీ మంత్రులు, అందరూ కూడా కీలకమైన పోర్టుఫోలియోస్ కూడా మన బీసీలలో ఉన్నాయి. అదే విధంగా ఎంపీలు 6 మంది ఉన్నారు. డీజీపీ ఎంపీ, డీజీపీ బీసీ, సిఎస్ బీసీ, మరి సీఎం పిఎస్ బీసీ. మరి అందరికీ బీసీలు గౌరవించే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇప్పుడే సోదరులు ఎమ్మెల్సీ గారు చెప్పారు, దాని ప్రకారంగా మరి మా అంజనమ్మ గారు కూడా చెప్పారు. మరి గతంలో మన వడ్డర్లను ఎస్టీలో చేర్చాలి అన్న విషయాన్ని గతంలో కూడా ఈ చర్చ జరిగింది. ఇది నారా లోకేష్ బాబు గారికి క్లారిటీగా ఉంది. యువకులం పాదయాత్రలో అప్పుడు కూడా నారా లోకేష్ గారు చెప్పారు, మళ్ళీ మాతో కూడా డిస్కస్ చేశారు. ఖచ్చితంగా ఆ ప్రతిపాదన మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని జరిగే విధంగా కూడా పరిష్కరిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా పదవులు రాజకీయంగా మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజకీయంగా ఒత్తిళ్లకు పెద్దపీట వేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం నామినేటెడ్ పోస్టులు ఇస్తారు.